భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నదిలో భారీగా వరద నీరు చేరడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన 48 గేట్లను విజయవంతంగా ఆపరేట్ చేస్తున్నారు. దీంతో తక్కువ సమయంలోనే స్పిల్వే ఛానల్ ద్వారా 15 లక్షల క్యూసెక్ల నీటిని స్పిల్ ఛానల్ మీదుగా దిగువకు విడుదల చేశారు. అయితే పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ స్పిల్వేలోని ప్రధానమైన పనులన్నీ పూర్తయ్యాయి. గేట్లను ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయిలో అందులోనూ హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు. మొత్తం 48 గేట్లన్నీ ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పనితీరు సమర్థంగా ఉందని నిరూపించడంతో పాటు వరద నీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంతో గేట్ల పాత్ర కీలకంగా మారింది.